19 మన మధ్యలోకి మళ్ళీ వచ్చిందా అంటే నిజమనే చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజులుగా కేరళలో నమోదవుతున్న కేసులేట్లకి నిదర్శనం. ఎందుకంటే గత 2-3 రోజులుగా 335 కేసులైతే నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే వెల్లడించింది. ఈ వైరస్ ఒమైక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్కి మ్యూటేషన్గా వచ్చిందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ వైరస్ సెప్టెంబర్ 2023న యూఎస్లో వచ్చిందని, అలాగే తదనంతరం చైనాలో కూడా ఇది కొంతవరకు స్ప్రెడ్ అయిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. అయితే ఈ వేరియంట్కి సంబంధించి 20 రకాల ఇన్ఫెక్షన్స్ అయితే మనకి హాని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి ఏంటి పరిష్కారం అంటే ఇప్పటివరకు పరిష్కార మార్గాలు అయితే లేవు. జనరల్గా పాటించవలసిన మన కోవిడ్-19కి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, శానిటైజర్ క్లీన్ కానీ ఇటువంటి కేర్ అయితేనే తీసుకోవాలని ప్రథమంగా తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కర్ణాటక వంటి ప్రభుత్వాలు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కానీ, పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్క్ కంపల్సరీ అయితే చేసింది. మరొకసారి కరోనాని మన చెంతకు రాకుండా దీన్ని ఆదిలోనే తరిమేద్దాం. అందరూ కూడా తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శానిటైజర్ వాడడం కానీ, మాస్క్ వేసుకోవడం కానీ ఇప్పటి నుంచి మనం మొదలెట్టడం వల్ల తర్వాత దీని విజృంభణ లేకుండా మనం ఆపడం మన వల్ల సాధ్యమవుతుందని తెలియజేసుకుంటున్నాను.